హలో అందరికీ వెల్కమ్ టు స్వాతిస్ టిప్స్ అండ్ ఐడియాస్. సో ఈరోజు వీడియో వచ్చేసి మన లేడీస్కి అయితే చాలా బాగా యూజ్ అయ్యే మంచి ఐడియాస్ అండ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ ఐడియా వచ్చేసి ఇలా మన ఇంట్లో అయితే ఇలా నార్మల్ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, సో వాటిని చాలా అందంగా మనం ఇంట్లోనే మార్చుకోవచ్చండి. ఇలా ఒక 2 బ్యాంగిల్స్ని అయితే తీసుకొని ఫ్యాబ్రిక్ గ్లూతో ఇలా రెండింటిని అయితే స్టిక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇలా మిడిల్లో కూడా పైన వైపు ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసుకొని, నా దగ్గర అయితే ఇలా స్టోన్ చైన్ ఉందండి, సో దీన్ని అయితే ఇలా మొత్తం స్టిక్ చేసుకుంటున్నాను రౌండ్గా. నెక్స్ట్ ఇప్పుడు సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఇలా గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇది ఒక 4 రౌండ్స్ అయితే చుట్టేసుకొని ఇప్పుడు మనం ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇలా 2 స్టోన్స్ అయితే అతికించుకున్నాను కదా, సో 2 స్టోన్స్ వదిలేసి ఇలా రౌండ్గా అయితే చుట్టేసుకోవాలండి. ఈ థ్రెడ్ అనేది స్టార్టింగ్ అయితే ఇలా గ్లూ పెట్టేసుకొని అతికించుకొని ఇలా రౌండ్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా 2 స్టోన్స్ని అయితే వదిలేసి ఇలా రౌండ్గా అయితే పెట్టేసుకోవాలండి, చుట్టేసుకోవాలి. ఫైనల్గా లాస్ట్లో కూడా మనం స్టిక్ చేసుకోవాలి గ్లూతో అయితే. ఇప్పుడు లుక్ అయితే అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. నాకు జస్ట్ అట్లా అనిపించింది ఇలా చేస్తే ఎలా ఉంటుందో అని, కానీ ఫైనల్ లుక్ అయితే చాలా బాగుందండి. మనం ఏ బ్యాంగిల్స్ కలర్స్ తీసుకున్నా కూడా మనం ఈ సిల్క్ థ్రెడ్ అనేది ఇలా గోల్డ్ కలర్ తీసుకుంటే ఆ లుక్కే చాలా బాగుంటుందండి. మనం ఏ శారీ మీదకైనా ఇలా సైడ్ బ్యాంగిల్స్కి అయితే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మిడిల్లో కూడా ఇలా నేనైతే ఇలా సైడ్ బ్యాంగిల్స్ 2 చేసుకున్నాను. మిడిల్లో కూడా ప్లెయిన్గా ఉన్నాయని ఇలా స్టోన్స్ అయితే ఇలా సింగిల్గా ఇలా కట్ చేసుకొని స్టిక్ చేసుకున్నాను. చాలా బాగుంది. మీకు కూడా ఐడియా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో స్టోన్ చైన్ కూడా చాలా తక్కువే అండి, తీసుకొచ్చి మనం చేసుకోవచ్చు. ఇలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి పిన్స్ ఉంటాయి కదా మన ఇంట్లో అయితే, ఈ పిన్కి అయితే ఇలా స్టోన్స్ అనేవి వచ్చాయండి ఫ్లవర్స్ లాగా, సో వాటిని అయితే చాలా పాతగా అయిపోయింది క్లిప్ అయితే, సో వాటిని ఎందుకు పడేయడం అనేసి ఈ ఫ్లవర్స్ లాగా స్టోన్స్ చాలా బాగున్నాయి అనేసి నాకైతే ఒక ఐడియా వచ్చింది. సో ఇలాంటి టిక్ టాక్ క్లిప్స్ ఉంటాయి కదా, సో దీన్ని అయితే ఇలా స్టోన్స్ ఉన్నాయి కదా, సో దాన్ని అయితే ఇలా సపరేట్గా కట్ చేసుకొని ఇలా ఒక ఫ్లవర్ స్టోన్స్ అయితే ఇలా గ్లూ పెట్టేసుకొని స్టిక్ చేసుకున్నాను ఇలా క్లిప్స్కి. నెక్స్ట్ రౌండ్గా కూడా స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకున్నాను, చూడ్డానికి చాలా బాగుంది కదా. సో ఇలా 2 అయితే రెడీ చేసుకున్నాను. పిల్లలకి ఇలాంటివి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం బయట కూడా ఇలాంటివి దొరుకుతాయి, కానీ ఇలా పడేసే వాటితో మనం ఇంట్లోనే చేసుకుంటే సరిపోతుంది కదా. సో ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి బిర్యానీ బాక్సెస్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా. బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటివి వస్తూనే ఉంటాయి, చిన్నదైనా పెద్దదైనా తీసుకోండి. ఇలాంటిది ఒకటి తీసుకొని మనకైతే మూత కావాలండి, ఈ క్యాప్తో వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా బార్డర్ లాగా ఉంది కదా, సో దాన్ని మాత్రం ఇలా చాకును వేడి చేసుకొని అయినా ఇలా జస్ట్ ఇలా మొత్తం రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ మిడిల్లో పార్ట్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా యూ షేప్లో మాత్రం డ్రా చేసుకోండి. ఇప్పుడు అదే యూ షేప్ని అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది దేనికి యూజ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనం డోర్స్ దగ్గర ఇలా స్టాపర్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే కొన్ని దగ్గర విరిగిపోతూ ఉంటాయి, లేదంటే సరిగ్గా పడవు కదా, గాలికి అయితే కొట్టుకొని అటు ఇటు డోర్స్ కూడా పాడైపోతాయి. సో ఇలా డబల్ సైడ్ టేప్ పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు ఇటు కూడా పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఇలా మనం డోర్ దగ్గర స్టిక్ చేసుకున్నామంటే ఇలా డోర్స్ అనేవి పాడవకుండా ఉంటాయండి. ఇలా ₹1 ఖర్చు లేకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే పడేసే వాటితో ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి అవసరం ఉన్న వాళ్ళైతే. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి పిల్లలున్న ప్రతి ఒక్కరింట్లోనూ ఇలాంటి ఫెవిస్టిక్ డబ్బాలు అయితే ఉంటాయి కదా, సో వీటిని అయితే ఖాళీ అయిపోయాక ఏం చేస్తామండి, పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ముందుగా అయితే ఇలా గిఫ్ట్ కవర్స్ ఉంటాయి కదా, సో ఇలా కనిపించకుండా అయితే ఇలా గిఫ్ట్ కవర్ని అయితే స్టిక్ చేసుకోండి. నేనైతే టేప్ పెట్టేశాను. ఇప్పుడు ఇలా సేఫ్టీ పిన్ తోటి ఇలా వేడిగా చేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని హోల్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తులసి చెట్టు దగ్గర కానీ లేదంటే ఇంట్లో కానీ అగరబత్తి స్టాండ్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి.
నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు మనం శారీస్ పట్టు శారీస్ కట్టుకున్నప్పుడు ఇలా డైరెక్ట్గా పిన్నిస్ని అయితే పెట్టేసుకుంటూ ఉంటాం కదా, అలా అస్సలు పెట్టొద్దండి. ఎందుకంటే అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే థ్రెడ్స్ అనేవి బయటకు వచ్చేస్తుంటుంది, అలాగే ఆ పిన్నిస్ కూడా లోపలికి ఇరుక్కొని ఉంటుంది కదా, తీయడానికి అస్సలు రాదు. సో చినిగిపోయే అవకాశం కూడా ఉంది శారీస్, సో డ్యామేజ్ అయిపోతుంటుంది. కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిన్నిస్కి ఇలా మనం కమ్మ పెట్టుకున్నప్పుడు సీలా ఉంటుంది కదా, సో రబ్బర్ లాంటిది, సో అలాంటివి పెట్టుకొని మనం శారీ ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అస్సలు డ్యామేజ్ అవ్వదు శారీ కూడా, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనమైతే ఇలా శారీ పెట్టుకోటికి ఇలా నాడలు అయితే మనం ఎక్కించుకునేటప్పుడు ఎలా ఎక్కించుకుంటాము, నార్మల్గా పిన్నిస్ని పెట్టేసి ఎక్కించుకుంటాం కదా, అలా అయితే చాలా టైం పడుతుందండి. వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా ఒక పెన్నుని తీసుకొని ఇలా క్యాప్ లోపల ఆ నాడని పెట్టేసి ఇప్పుడు క్లోజ్ చేసేయండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం స్పీడ్గా 2 మినిట్స్లో అయితే మనకి రెడీ వచ్చేస్తుందండి. నాడ అయితే చాలా తొందరగా ఎక్కించుకోవచ్చు. ఇలా అయితే హడావిడి ఉన్నప్పుడు ఫంక్షన్స్ టైంలో ఇలా ట్రై చేయండి. నార్మల్ టైంలో కూడా ఇలా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. టైం వేస్ట్ అవ్వకుండా టైంని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవుతే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనమైతే ఇలా బ్యాంగిల్స్ని వేసుకుంటూ ఉంటాం కదా, కరెక్ట్ సైజు ఉన్నా కూడా కొన్నిసార్లు ఇలా చిన్నగా ఉండడం అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం సోప్ పెట్టి ఇలా అయితే చాలా ట్రై చేస్తూ ఉంటాం కదా, సోప్ అవసరం లేకుండా మనం శారీస్ మీద పడిపోతూ ఉంటుంది సోప్ పెడితే. అలా కాకుండా ఇలా ఒక కవర్ని తీసుకొని ఇలా తొలగించుకొని అప్పుడు మనం బ్యాంగిల్స్ని అనేవి ఈజీగా ఎక్కించుకోవచ్చు అండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే తీసేటప్పుడు కూడా అలానే కవర్ పెట్టేసి తీసుకుంటే చాలా ఈజీగా వస్తాయి సింపుల్గా. తప్పకుండా అవసరం ఉన్న వాళ్ళు ట్రై చేసి చూడండి. అన్ని టిప్స్లో ఏ ఐడియా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో యూస్ఫుల్గా ఉందనుకుంటే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఉన్నాయి, వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.